హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే అల్లు అర్జున్ గారు రీసెంట్గా పుష్ప 2తో పాన్ ఇండియా లెవెల్లో ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ లెవెల్లో షేక్ చేసి పడేశారనమాట. సో కలెక్షన్స్ అన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారనమాట. ప్రతిరోజు కూడా 1500, 1600, సో అట్లాగే అది 2000 మార్క్ వరకు వెళ్ళిపోతుందన్నమాట. సో తొందరలో అది కూడా అయ్యే అవకాశాలు అయితే చాలానే ఉన్నాయి. బట్ ఇప్పుడు రీసెంట్గా న్యూస్ ఏంటి అంటే అల్లు అర్జున్ గారు పుష్ప 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సినిమా ఏంటి అని చెప్పి చాలామందిలో అయితే డౌట్ ఉందన్నమాట. సో దాని మీద మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను గైస్. ఫస్ట్ వచ్చేసి టీ సిరీస్ మన ప్రొడక్షన్ హౌస్ ఉంది కదా, వాళ్ళైతే సందీప్ రెడ్డి వంగ అలాగే అల్లు అర్జున్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే లాక్ చేసి పెట్టారు ఆల్రెడీ. సో పుష్ప ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో అప్పుడే స్టార్ట్ చేద్దామని చెప్పి రెడీగా ఉన్నారు. బట్ ఈ గ్యాప్లో ఏంటంటే స్పిరిట్ మనకి సందీప్ రెడ్డి వంగ గారు కమిట్ అయి ఉన్నారనమాట. సో ప్రభాస్ గారి 25th ఫిలిం, సో దానికి సందీప్ రెడ్డి వంగ గారు డైరెక్షన్ చేస్తున్నారు కదా. సో ఆ కాంబినేషన్ ప్రభాస్ గారిది మన వంగ గారిది వీళ్ళిద్దరిది కంప్లీట్ అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ గారిది సందీప్ రెడ్డి వంగ సినిమా అయితే రాబోతుందన్నమాట. సో దానికి ఆల్మోస్ట్ 2 to 3 years టైం అయితే పడుతుంది. బట్ ఈ 2 to 3 yearsలో అల్లు అర్జున్ గారు చేసే నెక్స్ట్ సినిమా ఏంటి అని చెప్పి ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తుంది. సో కొంతమంది ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు పుష్ప 2 అయిపోయిన తర్వాత పుష్ప 3 కూడా ఉంది కదా, దానికి కంటిన్యూషన్ చేస్తారేమో అని చెప్పి కొంతమంది అయితే అంటున్నారనమాట. బట్ చాలామంది తెలిసిందే గాయస్, పుష్ప 3 షూటింగ్ ఆల్మోస్ట్ 80% వరకు కంప్లీట్ అయిపోయిందనమాట. సో దానికి 20% షూటింగ్ అనేది పెద్ద మ్యాటర్ కాదు, మ్యాక్సిమం ఒక 2-3 నెలల్లో కంప్లీట్ చేసేవచ్చు. సో దాని తర్వాత ఏంటి, అసలు పుష్ప హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకు వచ్చేసి కొత్తగా స్టార్ట్ చేయబోయే ప్రాజెక్ట్ ఏంటి అని చెప్పి ప్రజెంట్ అయితే ఒక న్యూస్ నడుస్తుంది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అట్లే ఉన్నారు కదా, సో మన జవాను అలాగే మన రాజారాణి డైరెక్టరు, సో అదిరింది, సో ఇలాంటి మంచి మంచి కమర్షియల్ సినిమాలు తీశారు కదా, సో ఆయనతో అయితే సినిమా ఉంటుంది అని చెప్పి చాలా గట్టిగా వినిపిస్తుంది గైస్. సో ఈ న్యూస్ అయితే ఆల్మోస్ట్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్లో కూడా ఇదే న్యూస్ వినిపిస్తుంది అనమాట. త్రిబుల్-ఏ అని చెప్పి ఒక హ్యాష్-ట్యాగ్ పెట్టుకొని ఇప్పుడైతే ప్రజెంట్ అది న్యూస్గా మారిందనమాట. సో త్రిబుల్-ఏ అంటే అట్లీ, అల్లు అర్జున్, అనిరుద్ధ్, సో మ్యూజిక్ వచ్చేసి అనిరుద్ధ్ గారు దీనికి ఇస్తున్నారని చెప్పి ఒక పెద్ద న్యూస్ అయితే దీనికి సర్క్యులేట్ అవుతుంది. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే అట్లీ గారితోనే ఉంటుందని చెప్పి 99% ఫిక్స్ అయిపోయిందనమాట. సో ఫ్యాన్స్లో కూడా ఇదే న్యూస్ సర్క్యులేట్ అవుతుంది, వాళ్ళు కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యారు. అట్లీ గారు కూడా మంచి కమర్షియల్ డైరెక్టరు, సో ఎంత స్టార్డమ్ ఉన్నా దాన్ని మ్యాచ్ చేయగలిగే డైరెక్టర్ అనమాట. సో షారుఖ్ ఖాన్ లాంటి పెద్ద స్టార్ని పెట్టుకొని 1000 కోట్లు ఈజీగా తెప్పించుకున్నారు. సో అగైన్ మన దళపతి విజయ్ గారు, సో వీళ్ళందరినీ అంత పెద్ద స్టార్డమ్ని హ్యాండిల్ చేయగలిగే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అట్లీ గారు. సో అలాగే ఆయన సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ. సో ఈ రోజు వరకు కూడా మీరు ఈవెన్ చూసుకోవచ్చు, ఒక్క ఫ్లాప్ కూడా లేదనమాట ఆయనకి. సో ప్రాపర్ కమర్షియల్ డైరెక్టరు, అలాంటి డైరెక్టర్కి మన అల్లు అర్జున్ గారితో అయితే ఖచ్చితంగా మూవీ అవుట్పుట్ అయితే మారిపోద్ది అనమాట. సో ప్రజెంట్ అయితే అప్డేట్ అదే గాయస్, మరిన్ని అప్డేట్స్తో నేను మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.